ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా 19-24 కాలంలో 99,413.5 కోట్ల మొత్తం విక్రయంలో రిటైల్ అవుట్లెట్లు 2014-24 కాలంలో 615 కోట్లు మాత్రమే డిజిటల్ విధానంలో నమోదైంది అధ్యక్ష. తీసుకున్న చర్య అధ్యక్ష సమర్థవంతమైన పనితీరు ఉండేలా చూడటానికి ఒక నియంత్రణ రేఖను అమలు చేసేలా నిషేధం అండ్ అబ్కారీ శాఖని పునర్వ్యవస్థీకరించడం జరిగింది అధ్యక్ష. దానికోసమే గతంలో వాళ్ళ చేతుల్లో ఉంచుకోవడం కోసం సెబ్ అని పెట్టి మొత్తం డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 70% ఎక్సైజ్ లో ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా వాళ్ళని సెబ్ అని పెట్టి వాళ్ళకి వాళ్ళు అధికారం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 70% మందిని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే ప్రొహిబిషన్ చేయాల్సినటువంటి శాఖను తీసుకెళ్లి నిర్వీర్యంగా వాళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది అధ్యక్ష. అలాగే మాన్యువల్ గా గతంలో మాన్యువల్ గానే ఆర్డర్ అండ్ సప్లై ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఓఎఫ్ఎస్ ద్వారా ఉంచడం నుండి పారదర్శకంగా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ చేసి ఓఎస్ఎఫ్ వ్యవస్థను మారడం, తాజాగా మద్యం రేట్లు కూడా నియంత్రించడానికి టెండర్ కమిటీని కూడా ఖరారు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రిటైల్ చిల్లర దుకాణాలు నిర్వహణ ఈ నూతన అబ్కారీ విధానంలో రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఎంఎన్సీలన్నీ అన్నిటికి చెందిన జాతీయ కంపెనీలకు చెందిన బ్రాండ్స్ అన్నిటిని మార్కెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ కంపెనీల నుండి 180 ml ఒకటికి 99 రూపాయల చొప్పున మంచి నాణ్యత గల భరించదగిన మద్యాన్ని లభ్యంగా ఉంచడం ద్వారా నిరుపేద వర్గాలకి భరించదగ్గ ధరలకే నాణ్యమైన మద్యం లభించేలాగా ఏర్పాటు చేయడం అధ్యక్ష. 13 పరిమిత IMFL కోసం 9 పరిమితుల రమ్ కోసం 10 పారామీటర్ల బీర్ కోసం 7 పారామీటర్లో పరీక్షలు విజయవంతంగా అమలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనికోసం ప్రత్యేకంగా ల్యాబ్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి మిషనరీ కూడా తెచ్చి వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ చేయడం జరిగింది. గతంలో కేవలం ఓన్లీ దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సెంట్ ఉందని మాత్రమే టెస్టులు చేసేవాళ్ళు అధ్యక్ష. ఇవాళ IMFL లో 9 రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నారు అధ్యక్ష.